స్టార్9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముమ్మరంగా సాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెన్నా కృష్ణారెడ్డి. కొప్పులపల్లిలో ఘనంగా ప్రారంభమైన రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు. డాక్టర్ రాపోలు రాములను ఘనంగా సన్మానించిన నత్తి మైసయ్య. సాయి సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ రేణుకా జమదగ్ని మహర్షుల కళ్యాణం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు ఇచ్చిన మాట నిలుపుకోవాలని డిమాండ్. సూర్యాపేట జిల్లాలో హల్చల్ చేసిన అఘోరి. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం విధి విధానాలపై చర్చిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఓయూ జియోగ్రఫీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జియో కైట్ ఫెస్టివల్. ఘనంగా శ్రీ మార్కండేయ జయంతి మహోత్సవాలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెన్నా కృష్ణారెడ్డి మాట్లాడుతూ హంగులు ఆర్భాటాలు కాకుండా ప్రజాసేవలో తన జీవితమంతా గడిపానని, ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాల పొన్నాలలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ చెన్నా కృష్ణారెడ్డి గెలుపు కోసం తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆత్మీయ మిత్రులు ఉస్మానియా యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్స్ తో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏ విధంగా సాధించామో అదే విధంగా జెండాలు అజెండాలు పక్కన పెట్టి తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో వస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ చెన్నా కృష్ణారెడ్డిని గెలిపించుకుందామన్నారు. ఈ ఎన్నికలు అయ్యే వరకు ప్రతి ఒక్కరూ బాధ్యత ఇన్ఛార్జీలను తీసుకొని ప్రతి ఓటరును కలిసి మన విద్యావంతుడైన ప్రొఫెసర్ చెన్నా కృష్ణారెడ్డి చేసిన సేవా కార్యక్రమాలు, విద్యార్థులకు చేసిన మేలు, సహాయ సహకారాలు అందించిన మహోన్నత వ్యక్తి అని తెలపండి అన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయ, ఉద్యోగుల, కార్మికుల, నిరుద్యోగుల సమస్యలపై అవగాహన కలిగి అందరికీ అందుబాటులో ఉండి మొండి పట్టుదలతో సమస్యల పరిష్కారానికై కృషి చేసే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా తెలంగాణ యువశక్తి సభ్యులు, మిత్రులు, గ్రాడ్యుయేట్స్, ఆత్మీయులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రేణుకా జమదగ్ని మహర్షుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు సాయి సేవా సమితి సభ్యులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరణపాక శ్రీ సాయి సేవా సమితి శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో ఉదయం 5 గంటలకు బాబా కాగడ, హారతి, నిత్య పూజలు, అమ్మవారికి మంగళ స్నానం, అలంకరణ, పూర్ణాహుతి, శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహర్షుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భీముకోని సంజన, సంతోష్ గౌడ్ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. చిన్నారులు నృత్య ప్రదర్శనను భక్తులు తిలకించారు. పంబాల సాయిలు, కొండల్ బృందంచే ఎల్లమ్మ కథ నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని ఎల్లమ్మ తల్లిని కోరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుషిందర్, రాజయ్య, సంతోష్ గౌడ్, రామ్రెడ్డి, కొండల్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ కు 311వ జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 311వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు, ఎంఆర్పీఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పంగా ప్రణయ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పించారు. అనంతరం ప్రజాసేవలో రాపోలు రాములు డాక్టరేట్ పొందిన సందర్భంగా నత్తి మైసయ్య ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించి రాజ్యాంగాన్ని బహుకరించారు. అదేవిధంగా పంగా ప్రణయ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ ఫెడరేషన్ సభ్యులు, ఎంఆర్పీఎస్ నాయకులు, అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గౌరవాన్ని, జాతీయ సమైక్యతను, స్వరక్ష
ప్రభుత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్ 1985 ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో 311 వారాలుగా జ్ఞానమాల పేరిట ఆ మహనీయునికి మాల సమర్పించి భారత రాజ్యాంగాన్ని ప్రజలకు అర్థం కావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని ప్రతి వారము చదివి వినిపించి ఆ మార్గంలో ప్రయాణించడానికి కృషి చేస్తున్నటువంటి అంబేద్కర్ సాధన సంఘం అధ్యక్షుడు నత్తి మైసయ్య గారికి వారి బృందానికి నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మానవాళి మనుగడలో సమానమైన అవకాశాల కోసం సమానంగా జీవితాలు గడపాలనేటువంటి దాంట్లో అంతరాలు లేని సమాజం నిర్మాణం కావాలని ఈ కుల వ్యవస్థ నిర్మూలించబడితేనే భారతదేశం యొక్క స్థితిగతులు బాగుపడతాయి అని చెప్పి ఆలోచించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు భారతదేశంలో కాదు అనేక దేశాల్లో అమెరికాలో కానీ లండన్లో కానీ బెల్జియంలో కానీ వియత్నాంలో కానీ ఇలా సుమారు 25 దేశాల్లో వారి విగ్రహాలు వెలిసి ఉన్నాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా నాలెడ్జ్ డే అని పెట్టిరు, వరల్డ్ నాలెడ్జ్ డే, ప్రపంచ విజ్ఞాన దినము అని చెప్పి యుఎన్ఓ అంతర్జాతీయ యుఎన్ఓ వాళ్ళు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ రోజులో మనము ఈ భారతదేశం గడ్డ మీద ఆయన పుట్టిన భూమిలో పుట్టినందుకు నిజంగా గర్వపడాలి. మనకందరికీ తెలుసు ఆయన లేకపోతే ఇలా మనం ఈ రోడ్ల మీద స్వేచ్ఛగా నిలిచేటువంటి పరిస్థితి లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాదు, ముఖ్యంగా మహిళల కోసం ఆయన పాటుపడ్డాడు. మహిళలకు వివక్షత ఉంది, విద్య అవసరం లేదు, ఇంటికి పరిమితం చేసి ఆమెను సతీ సహగమనం పేరు మీద మంటలను వేసి కాల్చేటువంటి పరిస్థితిని ఆయన గమనించి వితంతు వివాహాలు జరగకూడదని చెప్పి ఆయన గమనించి ఈరోజు ఆయన ఈ దేశం ప్రజల కోసం తన సర్వ త్యాగాన్ని కుటుంబాన్ని సైతం త్యాగం చేసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా ప్రతి ఒక్కరి వారి కర్తవ్యం. మనం అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకే ఆయన చేసిండు అంటారు, అది 100% తప్పు. అది అర్థం చేసుకోవడంలో మనం తెలియజెప్పడంలో పూర్తిగా మనం విఫలమవుతున్నాం. మనం అన్ని వర్గాలను కలుపుకొని అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఆయన చేయటం జరిగింది. కార్మికుల హక్కుల కోసం వారు సమాన వేతనాలు కావాలి అని చెప్పి 8 గంటల పని విధానాన్ని వారు ప్రవేశపెట్టడానికి కృషి చేసిండు. కాబట్టి మనం అందరం కూడా ఆయన పుట్టిన భూమి మీద విదేశాల్లో గౌరవిస్తూ ఉన్నారు. కాబట్టి మనము చాలామంది ఇంకా నిద్రావస్థలో ఉన్నది ఈ జాతులన్నీ కూడా. ఇంకా కుల వ్యవస్థ మొన్ననే పార్లమెంటులో అమిత్ షా మాట్లాడిండు, అంబేద్కర్ 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 బార్ బార్ कहता है यही अगर भगवान का नाम स्मरण किया तो స్వర్గం దొరుకుతుండే, ఆయన పేరు గిట్లు వస్తే స్వర్గం దొరుకుతుండే అని ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం బీజేపీకి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలా ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ లాంటి భారత ఈ రాజ్యాంగాన్ని తొలగించి లౌకికవాదం అనే పదాన్ని తొలగించి ఇలా వాళ్ళు వారి ఆర్ఎస్ఎస్ ఏదైతే మనధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా తీర్చిదిద్దడానికి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నేను ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళందరికీ నేను 7th క్లాస్ చదివేటప్పుడే వాళ్ళందరికీ కూడా అక్షరజ్ఞానం వస్తే బాగుంటుందని చెప్పి పేద పిల్లలు, పనిచేసే కార్మికులు, బాల కార్మికులు అందరూ కూడా పిలిచి మా ఇంటి దగ్గరనే దీపం దగ్గర వాళ్ళకి అక్షరాలు దిద్దడం జరిగింది. చాలామంది పై చదువులు చదివారు, నాయకులు అయ్యారు, లీడర్లు అయ్యారు, అందరూ కూడా అయినందుకు నాకు చాలా సంతోషం. అందరూ నత్తి మైసయ్య కూడా నా శిష్యుడే.
అక్షర జ్ఞానం నేర్పించిన దాంట్లో నత్తిమైషే లాంటి వ్యక్తి, చక్రపాణి గౌడు, బింగి జంగయ్య, ఇంకా కొప్పులపల్లిలో ఘనంగా ప్రారంభమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రారంభమైన రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు శనివారం రోజు విగ్రహాలకు పూజలు నిర్వహించి ఆదివారం రోజు హోమము, కుంకుమార్చన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు ఇచ్చిన మాటను నిలుపుకోవాలని కోరారు ఎంఆర్పీఎస్ నాయకులు. ఎంఆర్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతబాబు మాదిగ మాట్లాడుతూ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎంఆర్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతబాబు మాదిగ అన్నారు. కోదాడ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే లక్ష డప్పులు వేల గొంతుల మహాసభకు సంబంధించిన కరపత్రాన్ని ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న నాయకత్వంలో వర్గీకరణ సాధించుకొనుటకై మందకృష్ణ మాదిగ తలపెట్టిన మహాసభకు తమ మద్దతు తెలిపామని, ప్రతి ఒక్క మాదిగ బిడ్డ సంకన డప్పు వేసుకొని హైదరాబాదులో జరగబోయే సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందాకిషా మాదే గారు సారథ్యంలోని రేపు 7వ తారీఖున జరగబోయే లక్షల డప్పుల వేల గొంతుల మహాసభను విజయవంతం చేయాలని చెప్పేసి కోదాడ పట్టణంలోని ఎంఆర్పిఎస్ కరపత్రం ఈరోజు విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా కోదాడ పట్టణంలో ఉన్న మాదిగలందరూ ఏకమయ్యి గత 30 సంవత్సరాలు ఏబిసిడి వర్గీకరణ కోసం అహర్నిశలా కృషి చేస్తున్న మందకిషా మాదే గారు, మేడిపాపన మాదే గారి నాయకత్వంలోని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గత ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏదైతే 6 రాష్ట్రాలుగా ఏబిసిడి వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంలో మరి గత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఏర్పాటు చేసింది. అందులో భాగంగా మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా ఆగస్టు 1వ తారీఖున నిండు అసెంబ్లీ సమావేశంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినందుకు వెంటనే మాకు వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా మారుమోగిపోతున్న పేరు అఘోరి. అఘోరి సూర్యాపేట జిల్లాలో హల్చల్ చేసింది.
తాను సనాతన ధర్మం కోసం వచ్చానని అఘోరి మాత చెప్పుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా శనివారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం ఊండ్రుకొండ గ్రామంలో ప్రత్యక్షమైంది. గ్రామస్తులకు అఘోరికి మధ్య రాత్రి వాగ్వాదన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఊండ్రుకొండ గ్రామస్తులు ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి గ్రామానికి వెళ్తుండగా NH65 జాతీయ రహదారి ఊండ్రుకొండ ఆర్చి వద్ద వారికి అఘోరి కనిపించింది. వాహనాలను పక్కకు ఆపి ఆమెను తిలకించి ఫోటోలు వీడియోలు తీస్తున్న సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన అఘోరి కారులో ఉన్న తల్వారు తీసుకొని వారి వెంట పడింది. ఆగ్రహించిన గ్రామస్తులు పక్కనే ఉన్న కర్ర తీసుకొని ఆమెను కొట్టినట్లు సమాచారం. తల్వార్తో ఓ గ్రామస్తుడి కాలు మీద అఘోరి కొట్టినట్లు వారు తెలిపారు. దీంతో అక్కడి నుండి గ్రామస్తులు పారిపోయారు. కానీ అర్ధరాత్రి సమయంలో నాకు క్షమాపణలు చెప్తేనే ఈ గ్రామం నుండి వెళ్తానని కత్తి తీసుకొని ఊండ్రుకొండ గ్రామంలోకి అఘోరి ప్రవేశించింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆ గ్రామంలోకి వెళ్లి అఘోరి మాతకు నచ్చచెప్పి అర్ధరాత్రి 3 గంటల సమయంలో అక్కడి నుండి పంపించేశారు. వెళ్లిపోయిన అఘోరి NH65 జాతీయ రహదారి కాసింపేట అడ్డరోడ్డు వద్ద మళ్లీ ప్రత్యక్షమైంది. అక్కడున్న యువకులతో కూడా వాగ్వాదానికి దిగిందని సమాచారం. ఈ నెల 17న BRS పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కళాశాలలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే ఖాదారి కిషోర్ కుమార్. ఈ నెల 17న BRS పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా BRSవి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఓయూలో మాజీ ఎమ్మెల్యే ఖాదారి కిషోర్ ప్రారంభించారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తప్పించుకొని తిరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూ ప్రతి ఒక్కరూ ప్రశ్నించే దిశగా ముందుకు సాగాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ఖాదారి కిషోర్ ఓయూ వేదికగా మాట్లాడాల్సిన మేధావులంతా మూగపోయారన్నారు. ఓయూ అధికారుల వయో పరిమితి 60 నుండి 65కు పెంచి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిందన్నారు. కనీసం విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం ప్రజల పాలిట శాపమైందని తెలిపారు ఖాదారి కిషోర్. ఈ కార్యక్రమంలో BRSవి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు విద్యార్థిని నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత శ్రీ గౌరవ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా BRSవి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి పెద్ద ఎత్తున టీంలు వస్తున్నాయి. ఇప్పటికీ దాదాపు 40 టీంలు, టైం లేకున్నా కానీ 45 టీమ్స్ 36 నుంచి 45 టీమ్స్ ఒకటే ఫోన్లు చేస్తున్నాయి. కేసీఆర్ గారి బర్త్డే అంటే మాకు BRS కుటుంబానికి అందరికీ పండుగ రోజు. కాబట్టి మేము ఖచ్చితంగా రేపు సార్ బర్త్డే 17కు పెద్ద ఎత్తున మొక్కల కార్యక్రమం మా BRS అధ్యక్షుడు గెలిచిన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము మొక్కల కార్యక్రమం కానీ అక్కడ కేక్ కటింగ్లు కానీ ఇంకా పెద్ద ఎత్తున బుక్స్ కూడా పంపిణీ చేస్తాము. రాబోయే ఎన్నికల్లో BRSవి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకుంటుంది. ఎన్నో వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు వెనుకకు వెళ్ళారు. కాబట్టి రానున్న రోజుల్లో BRS వాద్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అడుగడుగునా ఎండగడతాం. రానున్న రోజుల్లో సీరియస్ పరిస్థితి ఉంటుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. BRSవి ఆధ్వర్యంలో సోదరుడు ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఓయూలో కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఇవాళ కేసీఆర్ కప్ పేరు మీద ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా ఉస్మాన్ సిటీ విద్యార్థి ఉద్యమ నేత ఖాదారి కిషోర్ గారు, మిగతా విద్యార్థి నాయకులు, అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలోని ఉద్యోగుల కోసం ఒక టూ ఇయర్స్ ఏజ్ ఉద్యోగుల వయోపరిమితి పెంచితే ఆనాడు గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ తను అధికారంలోకి వచ్చినాక ఉస్మాన్ ఈ రాష్ట్రంలోని యూనివర్సిటీ అధ్యాపకులకు 60 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళ విధంగా ఏ విధంగా పెంచిందని చెప్పి ఇవాళ విద్యార్థులందరూ ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే విశ్వవిద్యాలయంలో కూడా చాలామంది వేలాది మంది విద్యార్థులు ఒక్కొక్క యూనివర్సిటీకి 1000 నుంచి 5000 వరకు కూడా PhD కంప్లీట్ చేసిన విద్యార్థులు చాలామంది ఇవాళ ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. వాళ్ళందరూ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయ పోస్టుల కోసం పోటీ పడుతున్న సందర్భం ఉంది. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం విధి విధానాలపై చర్చిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. దీంతో హర్షం వ్యక్తం చేసిన ఓయూ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు.
ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ రిపోర్టును ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణ అమలు కోసం విధి విధానాలపై చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై ఓయూ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద తెలంగాణ స్టూడెంట్ పొలిటికల్ జాగ్ ఫౌండర్ ప్రెసిడెంట్ వలిగొండ నరసింహ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మాదిగల చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మొదటి నుండి వెన్నుతన్నుగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని టీఎస్పీ జేఏసీ ప్రెసిడెంట్ వలిగొండ నరసింహ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రాము, అర్జున్, రవితేజ, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మాదిగల చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియని వేగవంతం చేయడంలో భాగంగా మాదిగ ఉద్యమానికి, మాదిగ నాయకత్వానికి, మాదిగ విద్యార్థులకు అండదండగా ఉంటూ నిన్న జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగల ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ రిపోర్టుని రేపు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి దాన్ని అమలు కోసం విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు ఉస్మానియా విద్యార్థులుగా, స్కాలర్స్గా మాదిగ విద్యార్థుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మేమందరము పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మాదిగల పక్షాన వెన్నుదండగా ఉంటూ ప్రతి సందర్భం వచ్చిన ప్రతిసారి మాదిగల వైపు నిలబడ్డటువంటి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిగల కోసం నిలబడి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి కూడా తన సస్పెన్షన్ అయిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా వాదన వినిపిస్తున్న క్రమంలో ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేయడంతో పాటు మంత్రివర్యులు దామోదర నరసింహ గారి నాయకత్వంలో మాదిగ ఎమ్మెల్యేలతోటి ఒక డెలిగేషన్ పంపడం జరిగింది. ఆ క్రమంలో రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు అనుకూలంగా ఇచ్చిన వెనువెంటనే అసెంబ్లీ వేదికగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను దేశంలో మొట్టమొదటిగా అమలు చేస్తామని చెప్పి దానికి అనుగుణంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఆ కమిటీ సిఫారసుల మేరకు నేడు రిటైర్డ్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారి నేతృత్వంలో ఒక ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ రిపోర్టు త్వరలో ప్రవేశపెట్టి ఎస్సీ వర్గీకరణని చేపడతామని చెప్పి దానికోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాదిగ విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూనే ఈ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియని త్వరితగతిన పూర్తి చేసి మాదిగల ఆకాంక్షని, మాదిగ ఉపకులాల ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో జియోగ్రఫీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జియో కైట్ అండ్ లాంతర్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ జియోగ్రఫీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జియో కైట్ అండ్ లాంతర్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. ఇందులో విద్యార్థులు హుషారుగా పాల్గొని రంగురంగుల పతంగులు ఎగరవేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు అఖ్తర్ అలీ మాట్లాడుతూ దేశంలో వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో పతంగుల పండుగ నిర్వహించుకుంటారని, అయితే ఈ పతంగుల పండుగ అనే దానికి సైన్స్ తో ముడిపడి ఉందని, 2000 సంవత్సరాల క్రితమే జపాన్ దేశం పర్వతాల అవతల ఉన్న శత్రువుల ఆచూకీ కోసం ఈ పతంగులకు అద్దాలు సమర్పించి పతంగులు ఎగరవేసేవారని ఆయన తెలిపారు. పతంగుల చారిత్రాత్మకం గురించి విద్యార్థులకు తెలపడానికి కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ ఫెస్టివల్లో జియోగ్రఫీ విభాగం హెచ్ఓ డిఎల్ అశోక్ కుమార్, అధ్యాపకులు ప్రొఫెసర్ బాలకిషన్, కరుణాకర్, పావనిరెడ్డితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి మా డిపార్ట్మెంట్ ఇంపార్టెన్స్ ఒక్కటి ప్రోగ్రామ్ వచ్చేసి జియో కైట్ ఫెస్టివల్ అండ్ ల్యాంటల్ ఫ్లయింగ్. అంటే జియో కైట్ ఎందుకు అంటున్నారంటే ఈ కైట్ ఫెస్టివల్ మన ఇండియాకి ఉన్నది సంక్రాంతికి మనం అంటారు, అలాగే పియు అంటారు, అది వేరే స్టేట్లో వేరే రకాల పేర్లు ఒక్క ఫెస్టివల్కి చేస్తారు, అది ఒకటి. కానీ కైట్ ఫెస్టివల్ ఫ్లయింగ్ అన్నది ఇది 2000 years బ్యాక్ జపాన్లో స్టార్ట్ అయింది మొదట. అది వెనక్కున్న మౌంటైన్కి వెనక్కున్న ఎనిమీస్ని తెలుసుకోవాలని కైట్ ఫ్లై చేసి దాంట్లో మిర్రర్స్ పెట్టేసి కాన్వెక్స్ కాన్కేవ్ మిర్రర్ పెట్టేసి ఆ ఇమేజెస్ తీసుకున్నట్టే. సో ఆ ఇమేజింగ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు జాగ్రఫీ. అందుకని ఇది జియో కైట్ ఫెస్టివల్ అని పేరు పెట్టేసి సెలబ్రేషన్ చేసుకుంటాం. ఇది సిరీస్లో ఫోర్త్ ఇయర్ వీఆర్ డూయింగ్ ఇట్. మధ్యలో కరోనా వచ్చి చేయలేకపోయారు. సో ఇట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్. తర్వాత ఈ టైంలో ఎందుకు అవుతుందంటే దట్ ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. అంటే ఈ టైంలో సన్ చేంజెస్ ఇస్ యాక్సెస్ కాబట్టి వామ్ నుంచి కోల్డ్ అయితే కోల్డ్ నుంచి వామ్ అయిన దాంట్లో ఇది డిజీజ్ వస్తాయి, దానికి డ్రై అయిపోతాయి. దానికోసం ఆ తిల్ లడ్డు అవన్నీ మనం తింటాను. దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ జియో కైట్ ఫెస్టివల్. అండ్ ల్యాంటర్న్ ఈజ్ వన్స్ ఇట్ బికమ్స్ డార్క్ టు బ్రింగ్ దట్ టు రిమూవ్ ద డార్క్నెస్ అండ్ టు send away the evil, we fly those lanterns so that it brighten the sky. This is what the celebration is all about. So ikkada ma student geography sambandhiya kabatti ma student first year final students andar join ayyaru with the acceptance and willingness of and the presence of head department Professor Ashok Kumar and other faculty. We are able to celebrate this kite festival. This is Dr. Akhtar Ali, assistant professor geography department.
గజ్వేల్ పట్టణ కేంద్రంలోని మార్కండేయ స్వామి ఆలయంలో మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని మార్కండేయ స్వామి ఆలయంలో మార్కండేయ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివ పార్వతుల కళ్యాణాన్ని వైభవంగా చేపట్టారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, మహా అన్న ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పాల్గొన్న సందర్భంగా వారికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాజారాం మాట్లాడుతూ అందరికీ మార్కండేయ స్వామి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. మార్కండేయ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని, మార్కండేయ స్వామి బోధనలు అనుసరణీయమని, వారు చూపిన బాటలో నడవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, గాడిపల్లి శ్రీనివాస్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, శివభక్త మార్కండేయ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు దొంతుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. प्रथमकाले जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे दक्षिणदिग्भागे श्रीजय బాంధవులందరికీ నమస్కారం. ఇటువంటి ఐక్యంతో ఉండి ఇంకెన్నో మన పండుగలు జరుపుకోవాలని నా అభ్యాస. జై మార్కండేయ. ఈ జయంతోత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. దీనికి చాలామంది పద్మశాలీలు హాజరై చాలా విజయవంతంగా చేశారు. పొద్దున స్వస్తివాచకము, గణపతి పూజ, నవగ్రహాల పూజలు, అలాగే తర్వాత అభిషేకాలు జరిగినాయి. దాని తర్వాత మన స్వామివారికి శివ పార్వతులకు కళ్యాణం జరిగింది. ఆ తర్వాత ఊరేగింపుగా శివపార్వతులను ఊరేగింపుగా తీసుకుపోయి చాలా ఉత్సాహంగా పల్లకీ సేవతో చాలా వైభవంగా ఊరేగింపు చేసినాము. ఈ ఉత్సవాలు మనకు ఏడాదికి 2 వస్తాయి. ఒకటి మార్కండేయ జయంతోత్సవము, రెండవది మన గుడి వార్షికోత్సవం వస్తుంది. ప్రతిసారి కూడా ఎంతోమంది మన పద్మశాలీలు ఐకమత్యంగా ఉండి చాలామంది పాల్గొని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాలు ఇలాగే ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్.
జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.